వెల్కమ్ బ్యాక్. ఏపీ ఎంసెట్ 2023 యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో ఫుల్గా స్టెప్ బై స్టెప్ అనేది అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ రీచ్ వచ్చేసి 2M 3M అయితే వస్తుంది. సో బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం తక్కువనే ఉంటున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఎందుకంటే 98% అయితే స్టూడెంట్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో దట్స్ వై నేనైతే అడుగుతున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎన్ని స్టెప్స్ ఉంటుంది, అలాగే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకైతే క్లియర్గా ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకైతే క్లియర్గా అర్థమవుతుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాలి అనేది అయితే మీకైతే అర్థమవుతుంది. సో స్టెప్స్ ఎన్ని ఉన్నాయంటే మనకైతే మెయిన్గా 5 అయితే స్టెప్స్ ఉన్నాయి. ఏంటంటే రిజిస్ట్రేషన్ ఒకటి, నెక్స్ట్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటి, 2 తర్వాత మనకైతే ఆప్షన్ ఎంట్రీ, 3వది ఆప్షన్ ఎంట్రీ, తర్వాత మనకైతే 4వది సీట్ అలాట్మెంట్ అవుతుంది ఒకటి, తర్వాత మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అది ఇవి అయితే ప్రాసెస్. అండ్ ఇంకొకటి మనమైతే స్పెషల్గా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అయితే ఏంటి అనేది అయితే డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సో మీరైతే ర్యాంక్ కార్డ్ వచ్చింది కదా, సో ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసిన తర్వాత వెబ్సైట్లో మనకైతే కౌన్సిలింగ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది అయితే క్లిక్ చేస్తే మనకైతే డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఫీ పే చేయాల్సి ఉంటుంది. మీరైతే ఫీ పే చేయాలి, పక్కా ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎంత అంటే అది ఎంత ఉంటుందంటే మనకైతే ఎస్సీ ఎస్టీలకు అయితే 600 ఉంటుంది. అండ్ మనకి బీసీ ఓసీ అదర్కి అయితేనైతే కనుక మనకైతే 1200 ఉంటుంది. సో అదర్కి 200. సో అదనమాట. మీరైతే ఆన్లైన్లోనే పే చేయాలి. ఇక్కడ మెన్షన్ కూడా చేశాడు, పేడ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. ఇదన్నమాట. దీంతో మనకైతే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏముంటుందంటే, నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది తెలంగాణలో వేరే విధంగా ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో వేరే విధంగా ఉంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్లోనే అవుతుంది. ఆన్లైన్లోనే మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ introduced the online certificate verification for AP Eamcet counseling. The registration for AP Eamcet counseling is on official website. Candidate will see. మీకు అయితే ఇక్కడ ఒక మెసేజ్ అయితే కనిపిస్తుందంట, ఇలా క్యాండిడేట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని. సో అప్పుడు మీరు డైరెక్ట్గా మీ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి ఉంటుంది. సో ఇప్పుడు మనం థర్డ్ చాయిస్ ఫిల్లింగ్ సెక్షన్కి అయితే వెళ్దాం. ఇదైతే థర్డ్ స్టెప్ అన్నమాట. థర్డ్ స్టెప్ ఏం చేస్తామంటే, మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మీకు వచ్చే కాలేజెస్ లిస్ట్ అనేది ఆప్షన్ అయితే ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. సో నాకు ఫస్ట్ కాలేజ్ ఇది, సెకండ్ కాలేజ్ అదే కాలేజీలో సిఎస్సి, తర్వాత అదే కాలేజీలో ఈసీఈ, తర్వాత అలా మీ లిస్ట్ అనేది మొత్తం ఎన్ని అంటే అన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అనేది మనకైతే ఒక రోజున సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సీట్ అలాట్మెంట్ అనేది వాళ్ళు ఇచ్చిన డేట్ను మనమైతే లాగిన్ అయ్యి, సో వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మీకైతే సీట్ అనేది కనబడుతుంది, మీకు రిజిస్ట్రేషన్ అయిన సీటు. అండ్ రిపోర్టింగ్ ఎట్ ద సెంటర్స్ అంటే మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సీట్ అనేది అలాట్మెంట్ లెటర్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ అండ్ ఫీ పే చేయాలి. కాలేజ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కాలేజ్ ఫీ పే చేసి ఆన్లైన్లో మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది, కాలేజ్ ఫీ పే చేయాలి. సో ఇది మనకి మొత్తం ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏమేమి అవసరం అనేది అయితే చూద్దాం. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ర్యాంక్ కార్డ్, ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డు, తర్వాత ఏపీ ఎంసెట్ హాల్ టికెట్, ఇంటర్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, టీసీ, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇంటర్ టు అంటే 6th క్లాస్ నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్ వరకు, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, మళ్ళీ నెక్స్ట్ మనకి
క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ చూడొచ్చు మీరు, క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు అనిపిస్తుందో, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయి ఉంటారో వాళ్ళకైతే ఈ సర్టిఫికేట్ అన్నమాట, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. అండ్ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఓర్ వైట్ రేషన్ కార్డ్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైనా ఉండొచ్చు. అండ్ మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఇవి అయితే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అన్నమాట. సో మీరైతే అలర్ట్గా ఉండాలి, కౌన్సిలింగ్లో ఏ పొరపాటు చేసినా కూడా మీ సీట్ అయితే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇది అప్డేట్ అయితే కౌన్సిలింగ్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి, అప్డేట్స్ అయితే ఏపీ ఎంసెట్ అయితే కొంచెం అటు ఇటు మార్పులు చాలా ఉన్నాయి. సో అలాంటి అప్డేట్స్ అన్నీ మీకైతే ముందుగా వస్తాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, వెల్కమ్.